హాయ్ అండి, మీ జయరాజ్ రాయల్ రేజర్ ఛానల్ నుంచి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకొక వీడియోతో ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కోళ్ళన్నీ కూడా వైరస్ వచ్చి బాయిలర్ కోళ్ళు కానీ ఫారం కోళ్ళు కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసినవి కూడా అవి చనిపోతున్నాయి. హెచ్పిఎల్పి వ్యాక్సినేషన్ వేసినవి అవి చనిపోతున్నాయి. కానీ ఒక 1 మంత్ బ్యాక్ కానీ 2 మంత్స్ బ్యాక్ కానీ మన పందెం కోళ్ళకి వేసిన హెచ్పిఎల్పి వ్యాక్సిన్ ఏ పందెం కోళ్ళకి అయితే వేసారో అవి మాత్రం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ హెచ్పిఎల్పి వ్యాక్సినేషన్ వేసిన బాయిలర్ కోళ్ళు ఫారం కోళ్ళు ఫస్ట్ టైం సేఫ్గా ఉన్నాయి. సో వైరస్ వెంటనే వాటిని పడగొట్టలేదు. కానీ సెకండ్ టైము ఏం జరిగిందంటే, ఇప్పుడు మన ఇటుపక్క అంతా సోకి వైరస్ వ్యాక్సినేషన్ వేయని పందెం కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయినాయి. హెచ్పిఎల్పి వ్యాక్సిన్ దేనికైతే వేసారో అవి బతుకున్నాయి. అది 100% చెప్పొచ్చు, అవైతే బతుకున్నాయి. ఈ లేయర్ కోళ్ళకి కానీ బాయిలర్ కోళ్ళకి కానీ ఫైనల్ వ్యాక్సిన్ ఇంకా అన్నీ వేసేసారు. హెచ్పిఎల్పి వ్యాక్సిన్ కూడా వాటికి వేసారు. అంతకుమించి వాళ్ళ దగ్గర వాటర్. కాకపోతే మనం పందెం కోళ్ళు కాబట్టి మనం కొన్ని వ్యాక్సిన్సే, కొంతమంది కొన్ని వేస్తారు, కొంతమంది అన్నీ వేస్తారు. కానీ ఆ కండిషన్కి ఏదనేది వాళ్ళకి కొంతమందికి ముందే తెలిసింది కాబట్టి వాళ్ళు హెచ్పిఎల్పి వ్యాక్సిన్ వేసి వాటిని బతికించుకున్నారు. అవి మాత్రం ఖచ్చితంగా చచ్చిపోలేదు. ఏదన్నా ఇంకొక డిసీజ్ ఉండి ఆ టైంలో ఏదన్నా అయిపోవాలి తప్ప ఆ హెచ్పిఎల్పి వేసింది మాత్రం చచ్చిపోలేదు. మీరు ఇప్పటివరకు వేయకుండా ఉంటే ఇంకొక రౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ కోళ్ళు హెచ్పిఎల్పి వ్యాక్సిన్ వేయకుండా ఏమన్నా పక్క నుండి సేఫ్గా ఉంటే కనుక, మీకు వ్యాక్సినేషన్ ఆల్రెడీ అలవాటు ఉంటే, వాటికి ఇంతకుముందు వేరే వ్యాక్సిన్ చేయించి ఉంటే కనుక ఇది వేసుకుని జాగ్రత్త పెట్టుకోండి, నిలబడతారు. ఇది మాత్రం చెప్పొచ్చు. ఇప్పటివరకు చూసిన వాటిల్లో కానీ నేను చెక్ చేసిన వాటిల్లో నేను కనుక్కున్న వాటిల్లో అందరిని అడిగిన దాంట్లో కూడా ఇదే ఎక్కువ తేలింది. సో మీరు నిలబెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను వ్యాక్సిన్ ఏది వేయను. ఎందుకంటే నాకు వాటి మీద నమ్మకాలు ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను. అది మనకి ఏదన్నా సరే సొంతంగా దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఏదైనా తెగులు వస్తుందంటే దాన్ని సెక్యూర్ చేయాలి. అలాగే దాన్ని బయటకు వదలకుండా నేను కాపాడి దానికి ఏం కావాలో ఆ వైరస్ లోపలికి వెళ్లకుండా దానికి ఎట్లా ఉండాలనేది నేను సెట్ చేసుకున్నాను. కొన్ని షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ కనిపిస్తూ ఉంటుంది అండి, బ్యాక్ సైడ్ వాటి నైట్ టైం ఎట్లా ఉంటాయి ఏంటనేది. నేను మందులు ఎలా స్ప్రే చేస్తాననేది, బయోబస్టర్స్ కానీ ప్యాడ్నీలు రెగ్యులర్గా మనం నేచురల్ పద్ధతి ఏదైతే ఉందో అవి కానీ ఏం చేస్తామనేది మీకు పాత వీడియోలో అయితే ఉంటుంది అది. సో వాటి వల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఎక్కడైనా వైరస్ వచ్చింది, ఎక్కడో నెల్లూరులో వచ్చింది వైరస్, నేను ఏలూరు వచ్చే వరకు కూడా నేను వీటిని కంట్రోల్ చేయలేదు. ఏలూరు భీమవరం ఇవన్నీ టచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు అన్నిటిని కూడా సేఫ్గా 1 by 1 ఈ గూళ్ళో కానీ పిల్లలకి ఒక కేజ్ తయారు చేయడం కానీ అది కూడా మీకు పెడతాను ఈ వీడియోలో. ఆ ఫొటోస్ పెడతాను. ఫొటోస్ పెడితే మీకు అర్థమవుతుంది. కొన్ని వీడియోస్ డైరెక్ట్ చూపిస్తుంటే ఒక్కోసారి యూట్యూబ్ డిలీట్ చేయడం జరుగుతుంది. 2 వీడియోలు కూడా అలాగే డిలీట్ అయిపోయి నేను కొంచెం ఛానల్ కూడా స్ట్రైక్లో పడింది. అందుకే నేను ఇన్ఫర్మేషన్ లేట్గా ఇస్తున్నాను. యాక్చువల్గా నాది నవంబరు, డిసెంబరు, జనవరిలో కూడా స్ట్రైక్లోనే ఉన్నది. సో లేదంటే ఇన్ఫర్మేషన్ ముందు నాకు నవంబర్లోనే తెలుసు, అప్పుడే చెప్తాను దీనికి ఇలా ఉన్నది. ఎందుకంటే నవంబర్లోనే ఆల్రెడీ వైరస్ అనేది అక్కడ నెల్లూరులోనే అక్కడ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే అక్కడ వ్యాక్సినేషన్ ఇక్కడే వేశారు. భీమవరం సైడ్ అంతా కూడా ముందే జాగ్రత్త పడ్డారు. సో దానివల్ల ఏంటంటే నేను ఎలా సెక్యూర్ చేస్తాననేది మాత్రం చెప్తున్నాను. అంతే తప్ప వైరస్ నా దగ్గర వచ్చినా కానీ చావు అని చెప్పను. వచ్చిందా చచ్చిపోతుంది, నాదైనా చచ్చిపోతుంది, మీదైనా చచ్చిపోతుంది. కాకపోతే అది రాకుండా మా దొడ్లోకి వచ్చినా కానీ ఆ గూళ్ళోకి వెళ్ళకుండా జాగ్రత్త పడతాను. గూళ్ళోకి వెళ్ళినా కానీ అది అంత బలంగా లేకుండా నేను జాగ్రత్త పడతాను. అలాగే నేను ఏవైతే బయోబూస్టర్స్ వేస్తానో, లేదంటే కొంచెం కర్పూరం కానీ నెప్తలిన్ గోళీలు, కలరావండలు వేస్తాను, ప్యాడ్నీలు నేను ప్రిపేర్ చేసి మళ్ళీ ప్యాడ్నీలు డైరెక్ట్ వేయను. నేను డైరెక్ట్ వేయకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా, లాస్ట్ వీడియో చెప్పాను. అలా చేస్తే మనకి చాలా ఒక 1000 రెట్లు ఇంకా బెటర్గా పనిచేస్తాను. ప్యాడ్నీలు అనేవి వెంటనే పనిచేస్తాయి, బెటర్గా పనిచేస్తాయి, ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఇది అందుకనే తప్ప డైరెక్ట్ వేసి ప్యాడ్నీలు ఏమన్నా కదా డైరెక్ట్ ఓపిక లేకుండా డైరెక్ట్ వేసారనుకో ఉపయోగం ఉండదు. మీరు ఓపిక తెచ్చుకోవాలి, వారం రోజులు దాన్ని సపరేట్గా చేసుకోవాలి, అప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే తప్ప డైరెక్ట్ వేస్తే పెద్ద ఉపయోగం అయితే ఉండదు.
ఓకేనా. అందులో బ్యాక్టీరియా అనేది త్వరగా డెవలప్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా సరే ఓ ప్రాసెస్ ఓ పద్ధతి చెప్పామంటే ఆ పద్ధతిలో వెళ్తేనే అవుతాయి. నా దగ్గర కూడా డిసీజెస్ వస్తాయి. వచ్చినట్లు ఏంటంటే నేను ఎక్కడో కిలోమీటర్ల దూరం ఎక్కడికి తీసుకెళ్ళిపోను. ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి ఇప్పుడు ఇక ఇంత దూరం వచ్చింది. మీ వరకు వచ్చింది, నా వరకు వచ్చింది, ఇంకా వెళ్తుంది. అమలాపురం ఇవన్నీ కూడా ఇటు పక్క వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడి నుంచి వచ్చింది మీరు ఇంకొక పక్కింట్లోనో లేదంటే ఇంకొక తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే ఇంకొక ఎక్కడో కింద పైన ఎక్కడో పెట్టారనుకోండి, రాలేదు అది వస్తుంది కదా. అంత దూరం నుంచి వచ్చింది ఎక్కడి నుంచైనా వస్తుంది. సో మీరు కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే ముందే చచ్చిపోతాయి. ఎందుకంటారా, మీరు ఇప్పుడు వరకు పెంచిన క్లైమేట్ వేరే, ఉంచిన ప్లేసు కానీ దాని యొక్క గాలి విధానం కానీ నీళ్లు కానీ మేతలు కానీ అన్నీ ఒక విధంలో ఉంటాయి. ఫస్ట్ నుంచి ఇక్కడ పెట్టారు, సడన్గా దాని నీరసంగా ఉంది. నీరసంగా ఉన్నప్పుడు డైరెక్ట్ వేరే చోట తీసుకెళ్తే అది దాని ఫుడ్ మారిపోవచ్చు, నీళ్ళు అయితే 100% మారిపోతాయి, గాలి మారిపోతుంది. అది ఆల్రెడీ బాగోలేదు, ఇంకా బాగాలేదని తీసుకెళ్ళి ఇంకొక దానికి సెట్ అవ్వని ప్లేస్లో పెట్టేస్తే అది తట్టుకోలేదు, ముందే అది చచ్చిపోతుంది కూడా. ఎందుకంటే మనకే చూడండి, ఈ ఊర్లో ఉండి వేరే ఊర్లో వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చినా ఇంకో చోట అక్కడే ఉన్నా కానీ త్వరగా జలుబు చేయడం దగ్గు పట్టుకోవడం ఏం జరుగుతుంది. ఎందుకంటే వాతావరణం మార్పు, గాలి కానీ నీళ్ళు కానీ ఏదైనా అవ్వచ్చు, మనకే బాగోదు. సో దాన్ని బట్టి అంచనా వేసుకోండి. అవి కూడా బాగాలేని టైంలో అస్సలు పెట్టదు. అంత దూరం నుంచి వచ్చినాయి కొంచెం దూరం వెళ్ళకుండా ఉండవు, ఖచ్చితంగా వెళ్తాయి. సో మీరు ఎక్కువ దూరం పెట్టద్దు. బాగోలేదా పక్క గూట్లోనూ ఇంకో గూట్లో వేసుకోండి. దాని కానీ దీనికి ఆడకుండా నేను ఒక గూళ్ళు ఫోటో పంపిస్తాను. అంటే నేను చేసుకున్నానని అందరూ చేయాలని కాదు అక్కడ. అలా ఉంటే రావట్లేదని మాత్రం మీకు చెప్తున్నాను. అలా ఉంటే జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అని చెప్తున్నాను. నేను ఏంటంటే కోడి అనేది కూడా అది ఏదైనా రోగం వస్తే తట్టుకోకపోతాయి. కానీ ఇప్పటి వరకు అందరు కోళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాక్సినేషన్ అనేది చాలా విపరీతంగా చేస్తున్నారు. సో కొత్తది వచ్చినప్పుడు పాత వ్యాక్సిన్లు దీనికి పనిచేయవు. కొత్తది వచ్చిన తర్వాత తట్టుకుంటాకి దీని ఓన్ ఇమ్యూనిటీ అనేది ఉండదు. కొత్తదానికి లొంగిపోయి చచ్చిపోతుంది అది. సో ఓన్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, పోరాడుతుంది దాంతో, తగిలిన వెంటనే గోమని చచ్చిపోదు. ఈలోపు టైం అంటూ ఉంటుంది, మనకు కాపాడుకోవడం టైం ఉంటుంది. అంతే తప్ప బలాలతో సంబంధం లేదు. కోడి ఎంత బలంగా ఉన్నదని ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నది, దాన్ని ఎంత ఆరోగ్యంగా పెంచుతున్నాం అనేది ఇంపార్టెంట్. నేను వైరస్ దగ్గరికి వస్తుందని చెప్పి 15 రోజుల ముందు నుంచే కూడా నేను అన్నీ ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేసుకుని కొన్ని బిల్డింగ్ పైన పెట్టేసుకుని ఆయన పైన కూడా అన్నిటిని కలిపి వదిలేసి అన్నీ నీట్గా పెట్టుకున్నాను. సో వాటి వరకు వెళ్లకుండా జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అలాగే వ్యాక్సిన్స్ ఏవి కూడా వాడలేదు. సో వాటికి ఆల్రెడీ ఓన్ ఇమ్యూనిటీ ఉంది. నేను జాగ్రత్తలు తీసుకున్నాను, చేయవలసిన పద్ధతులు అన్నీ చేశాను, మేతలో ఏం కావాలో అన్నీ పెట్టాను. సో దానివల్ల నాకు లాస్ అనేది నాకు ఎక్కువ జరగలేదు అసలు. సో అందరూ అదే చెప్తున్నాను. ఇప్పుడు చనిపోతే ఇప్పుడు వైరస్ వచ్చింది, పక్కన కోళ్ళు దూరం కూడా చచ్చిపోతాయి. నా కోళ్ళు కూడా బయటకు వదిలేసింది, చచ్చిపోతాయి, 100% చచ్చిపోతాయి. సో వాటికి ఓ మాతృ వైరస్ వస్తే సాగు, ఎందుకంటే ఓన్ ఇమ్యూనిటీ ఉండి పోరాడతాయి. అది ఇలాంటి క్రిటికల్ వైరస్ వస్తే కనుక నిలబడవండి, ఏదైనా సరే నిలబడవు. ఇది ఎంత మేజర్ అనేది అందరికీ తెలుసు. ఒకసారి వచ్చింది, దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎంత ఎక్కువ అనేది ఇప్పుడు అయిపోతుంది కానీ చెప్పలేము, ఎన్ని రెట్లు అనేది కూడా చెప్పలేము. దీనికోసం కూడా ఇంకో వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా కనిపెడతారు. కాకపోతే అవి బాయిలర్ లేయర్ కోసం కనిపెడతారు. మనకి వర్కౌట్ కూడా మ్యాక్సిమం అవుతాయి, ఎందుకంటే అవి చాలా వీక్గా ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ డోసులో అయ్యేది మనకి ఇంకా తక్కువ డోసులో అయిపోవచ్చు మన పందెం కోళ్ళు పెంచే వాళ్ళకి. ఎందుకంటే మనకు కొంచెం పవర్గా ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ కంపల్సరీ ఉంటుంది. నాటు పద్ధతిలో కానీ నాటుకోళ్ళు కానీ అవి తినే ఫుడ్లో కానీ ఉంటుంది. కానీ వ్యాక్సినేషన్ అనేది ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడితే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, దానికి ఎక్కువ సేవలు చేయాల్సి ఉంటుంది, జలుబు వచ్చినా కానీ చచ్చిపోయి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ వ్యాక్సినేషన్ అనేది అలవాటు చేయొద్దు. మీ దగ్గర కోళ్ళు ఇప్పటివరకు బతుకున్నాయి అనుకోండి, ఎక్కడైనా వ్యాక్సినేషన్ వేయనివి విడికాలు బ్రీడ్స్ ఉంటాయి, అందరూ వేయరు. ఏ పల్లెల్లో పోతే కనుక వాళ్ళు వదిలేస్తారండి. వాళ్ళ వ్యాక్సిన్లు ఏం తెలుసు, మందులు తెలియదు, వ్యాక్సిన్లు తెలియదు. కోడి బతికితే బతుకుతుంది, లేదంటే బతుకుంటే కోసి తింటారు, లేకపోతే వదిలేస్తారు. అలా విలేజ్లోకి వెళ్ళిపోతే మీకు ఎక్కడికి వెళ్ళినా వ్యాక్సినేషన్ వేయని ప్యూర్ బ్లడ్ అనేది కంపల్సరీ ఉంటుంది, అస్సలు లేకుండా అనేది ఉండదు. ఆ బ్లడ్తో ఆ పుంజుతో పెట్టతో రిఫ్రెష్ చేసుకోవడం. రిఫ్రెష్ చేసుకుంటే మీకు అది మనకి
రెసిస్టెన్స్ పవర్ అనేది కొంచెం కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెంచుకుంటాయి. ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ వేసిన కోళ్ళని వేయిన దాంతో కలిపితే ఖచ్చితంగా కూడా అది దాని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అలా వ్యాక్సినేషన్ వేయని కోళ్ళని డైరెక్ట్ తీసుకొచ్చేసి మళ్ళీ ఈ వ్యాక్సినేషన్ వేసిన కోళ్ళ మధ్యలో పెట్టకూడదు. అది వచ్చిన వెంటనే చచ్చిపోవచ్చు కూడా. ఎందుకంటే అది చాలా హై రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. బాడీ మీద దానికి కూడా వైరస్ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా అవ్వచ్చు. దానికి మంచిది అయ్యింది, దీనికి మీ దానికి అది మంచిది కాకపోవచ్చు. సో ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు నీళ్ళతో మాత్రం కంపల్సరీ కడిగేసి ఆరబెట్టండి ఫస్ట్. ఉప్పు నీళ్ళు ఒక గుప్పుడుతో దోశలు తీసుకోవడం, ఒక గిన్నెలు వేయడం, ఒళ్ళంతా కూడా శుభ్రం తడిపేయడం. అలా చేస్తే దాని మీద ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా ఏదైనా సరే చచ్చిపోవాల్సిందే. నోట్లో కూడా 2 సుక్కలు వేసేయండి అంతే. ఏదైనా సరే ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. నీట్గా మీ దొడ్లో మాత్రం పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. కొత్త కూడా ఏదొచ్చినా కానీ ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. రేపు నా దగ్గర కూడా ఎవరు తీసుకున్నా కానీ తీసుకెళ్ళి అన్నీ మీ దగ్గర కలుపుకోకూడదు. కలుపుకుంటే కానీ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి కోడికి కూడా ఒక డిఫరెంట్ వైరస్, ప్రతి దొడ్లో కూడా ఒక డిఫరెంట్ వైరస్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ఉంటుంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోడిని కూడా పట్టుకెళ్ళిపోయి మీ దగ్గర వేసుకోకూడదు. అది మాత్రం చాలా తప్పు. ఈ విషయాలు అందరూ చెప్పరు. కొంతమంది తెలిసిలే అనుకుంటారు, లేదంటే ఏం కాదులని కొంతమంది వదిలేస్తారు. కానీ ఇదైతే చేయకూడదు. ప్రతి దొడ్లో కూడా ఒక రకమైన వైరస్, గుడ్డో బ్యాడో ఏదో సంథింగ్ మంచో చెడుదో ఖచ్చితంగా ఉంటుంది. అది చెప్తున్నాను కదా, మీ దగ్గర ఉన్న బ్యాక్టీరియా దానికి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. సో వెంటనే ఆ బ్యాక్టీరియా మీకు వచ్చిందంటే మీ కోళ్ళు తట్టుకోవచ్చు. అందుకనే కొంతమంది చూడండి, మ్యాక్సిమం అందరూ చేయలేరు, కొంతమంది చేస్తారు. పెద్ద పెట్టల దగ్గర ఓ వయసు వచ్చే వరకు పిల్లలు ఉంచుతారు, పుంజు పిల్లలు కానీ అట్లా కానీ. ఎందుకంటే ఆ వయసు వరకు ఉంచుతారు, తర్వాత వేరు చేస్తారు. ఎందుకంటే దానికి ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ వీళ్ళకి వచ్చి చచ్చిపోతాయి ఆటోమేటిక్గా. కలిపి ఉంచితే ఎప్పుడైనా సరే చచ్చిపోతాయి. బ్రీడర్లు సెపరేట్ ఉండాలి, పిల్లలు సెపరేట్ ఉండాలి, తల్లిగోళ్ళు సెపరేట్ ఉండాలి. ఇలా మెయింటైన్ చేయగలగాలి. అలా మెయింటైన్ చేస్తే మనకి ఏ విధమైన ప్రాబ్లం అనేది మ్యాక్సిమం తక్కువ రాదు. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ కోడ్ దగ్గర ఒక్కో వైరస్ ఉంటుంది. మళ్ళీ ఒకే దొడ్లో మళ్ళీ అన్నింటికి కలిపి సెపరేట్ వైరస్ మళ్ళీ సెపరేట్గా ఉంటుంది. సో ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టాలు. ఈ సంక్రాంతి టైంలోనే విపరీతం అయిపోయింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇందులో మొత్తం కలిపేసి పందెల్లో కలిపేసింది. నా కోడి కూడా ఒకటి వెళ్ళింది అందులోకి. కానీ అది వచ్చిన వెంటనే దాన్ని నేను చేసింది ఒకటే, శుభ్రంగా ఉప్పు నీళ్ళతో ఒళ్ళంతా కడిగేసాను. వెళ్ళింది, పందెం కొట్టి వచ్చేసింది, శుభ్రంగా ఊళ్ళో పడేసాను. శుభ్రం ఒళ్ళంతా కడిగేసాను. దాన్ని కడిగేసి లోపల పెట్టేసాం. సో ఇంకా మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. అది వెళ్ళింది సావలేదు, అది వచ్చిన తర్వాత ఏది సావలేదు. నేను ఏదైతే బయటకు వదిలేసానో వైరస్ టైంలో బయటకు వదిలేసానో కోళ్ళని, ఒక 2 పెట్టలు పిల్ల ఇవి దొరకలేదు. చెట్లు ఎక్కి అలవాటు అట్లా దొరకలేదు, తిరిగినాయి, పోయినాయి. లోపల వేసింది ఏది కూడా పోలేదు. అందుకని జాగ్రత్త చాలా ముఖ్యం. శుభ్రత అనేది చాలా ముఖ్యం. వాటికి ఏం కావాలో అది మనం తెలుసుకోవాలి. కోళ్ళ మీద ఇష్టమో ప్రేమ ఉంటే మాత్రం చేయగలరు. ఏదో డబ్బుల కోసము, లేదంటే పెంచేసి ఇచ్చేద్దాం, లేదంటే సంక్రాంతి మంచి డబ్బులు ఇవన్నీ ఇలా చేసే వాళ్ళు మాత్రం పెంచకండి. పెంచితే ఇలాంటి నష్టాలు ఎక్కువ ఎదురవుతాయి మీకు. కోళ్ళు అంటే చాలా విపరీతమైన మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఓకేనా? అలాంటి వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా చూసుకోగలరు. లేకపోతే మాత్రం మీరు పోగొట్టుకుంటారు. HPLP వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. వ్యాక్సిన్ ఎవరికైతే అలవాటు ఉందో అది వేసుకోండి. మీ కోళ్ళు అయితే ఖచ్చితంగా బతుకుంటాయి. అది 100% అయితే నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు వేసినవి అన్నీ బతుకున్నాయి. మీవి కూడా ఏం కావు. కానీ మళ్ళీ రిపీట్ వైరస్ వస్తుందంటే కనుక ఏం కాదనని బజార్లో మాత్రం వదలొద్దు. ఓకేనా? వాటిని జాగ్రత్తగా నేను చెప్పిన ఫొటోస్ పెడుతూ ఉంటాను ఇందులో, ఈ వీడియోలో. సో వాటిని చూసి వీడియో ఎండింగ్లోగా వస్తాయి. అవి చూసి మీరు ఒకసారి చూసుకోండి ఎలా ఉంటే బెటర్, మీకు ఎలా ఉంది, మీకు ఎలా ఉంటే మీ పరిస్థితులను బట్టి ఎలా ఉంచుకోగలరు. లాస్ట్ వీడియోలో అదే చెప్పాను. ఎయిర్ ఫ్లో అనేది విపరీతంగా ఉండకూడదు. విపరీతంగా ఉంటే ఖచ్చితంగా కూడా చాలా 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 వైరస్ టైంలో చాలా నష్టం. ఎందుకంటే మీరు ఒక సెక్యూర్ చేస్తారు, దాని చుట్టూ బయోబస్టర్స్ కొడతారు, అన్నీ కొడతారు, ఒక ప్యానెల్ వెళ్తారు. దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది వైఫై లాగా దాని చుట్టూనే ఉంటుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైనా వచ్చినా కానీ కోడి వరకు రాదు, చుట్టూ తిరుగుతూ అక్కడే ఉంటుంది. కాబట్టి గాలికి ఎగిరిపోదు, లేదంటే పాడైపోదు. కాబట్టి ఇది ఏదైనా గాలి వచ్చినా, కొత్త బ్యాక్టీరియా అందులోకి వచ్చినా అది కిల్ అయిపోతుంది.
కిల్ అయిపోయి లేదా కొంచెం లోపలికి ఎంటర్ అయింది అనుకోండి, ఈ లోపలే స్టాండర్డ్ ఎయిర్ అనేది ఒకటి ఉంటుంది కదా దాని ఏరియాలో. ఎప్పుడు అదే పీల్చుకోవడం వల్ల సో ఇది బతికే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఆ వైరస్‌తో పోరాడుతది. ఇవి గుడ్ ఎళ్తది, బ్యాడ్ 2 ఎళ్తాయి లోపలికి. సో 2 కొట్టుకుంటాయి. కోడి ఓ పక్కన సపోర్ట్ ఇస్తది. దానివల్ల బతికే అవకాశం అనేది చాలా ఎక్కువుంటది. సో అందుకనే ఈ వైరస్ కూడా లంగ్స్‌లోకి ఎంటర్ అవుతుంది డైరెక్ట్. మీ ఏ కిడ్నీయో, లివర్‌లో ఏం పాడైపోవు. ఎందుకంటే ఒక రోజు టైంలో ఏమీ అయిపోవు. లంగ్స్‌లోకి ఎళ్తది. అక్కడి నుంచి బ్లడ్‌లోకి డైరెక్ట్ పోతుంది. కోడి అంతే. బాడీ కూల్ అయిపోతుంది. అయిపోయింది. సో అందుకనే అలా జరగకుండా జాగ్రత్త పడండి. జాగ్రత్తలు తీసుకోవడమే మెయిన్ ఇంపార్టెంటు. వ్యాక్సిన్‌లు కాదు. కానీ ఈ వ్యాక్సిన్‌ల వల్ల కొంచెం బెనిఫిట్ ఉంది. అందరూ సెక్యూర్ చేయలేరు కాబట్టి ఈ వ్యాక్సినేషన్ ఏసుకొని ఎంతో కొంత కొంచెం జాగ్రత్తగా ఉంటే ఉంటదని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఏసుకోండి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళు అయితే 100% ఇప్పటివరకు వ్యాక్సినేషన్ అలవాటు చేసుకోకుండా ఎవరైనా ఉన్నారనుకోండి అసలు ఎయొద్దు. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఏసిన కోళ్ళు సరిగ్గా పోవట్లేదు. అందులోకి విడికాళ్ళవి ఏవైతే ఇప్పుడు నేను పెంచుతున్నానో పాత బ్రీడు ఆటిలకైతే అసలు వేయకూడదు. బ్రీడర్లకు కూడా వేయకూడదు. ఓకేనా? అలాగైతేనే మీరు చాలా మంచి రిజల్ట్ చూస్తారు. పాత టైంలో ఎంత విపరీతంగా రోజంతా దెబ్బలాడేవి. ఇప్పుడేం దెబ్బలాడుతున్నాయి? విడిగాళ్ళు ఏమీ దెబ్బలాడట్లేదు. సో అలా దెబ్బలాడాలంటే అదే పద్ధతులు ఫాలో అవ్వాలి తప్ప కొత్త వ్యాక్సిన్లు అయితే అవి పిల్లలు సరిగ్గా పుట్టవు. ఇవి లొంగిపోతాయి. ఏమీ అంత దెబ్బకు కూడా నిలబడవు. సరే? సరే ఉంటానండి అయితే. బాయ్.